నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కాగ్ పనితీరుకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఆడిట్ దివాసులో వెల్లడించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. రామూర్తి నాయుడు మృతి పట్ల ప్రముఖుల సంతాపం, అంత్యక్రియలకు నారావారిపల్లెలో ఏర్పాట్లు. సమాజ హితానికి పాత్రికేయులదే కీలక బాధ్యత, జాతీయ పత్రికా దినోత్సవ వేళ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్ష. ప్యాసింజర్ల ఆక్యుపెన్సీలో విశాఖ ఎయిర్పోర్ట్ ఘనత, సాధారణం కంటే 70% అధికంగా నమోదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యంత పారదర్శకతతో పనిచేస్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఆడిట్ దివాస్ లో ప్రసంగిస్తూ కాగ్ విశ్వసనీయత, ప్రామాణికత ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిందని వ్యాఖ్యానించారు. మన ఆడిటింగ్ విధానాన్ని అధ్యయనం చేసేందుకు వివిధ దేశాల నుండి అనేక మంది భారత్కు వస్తున్నారని చెప్పారు. दुनिया के देश हमारी इस लेखा परीक्षा का अध्ययन करने आते हैं, सीखने आते हैं और प्रयास करते हैं कि हम भारत की लेखा परीक्षा को अपने आप अपनाएं। और इसीलिए हमारी संस्था प्राइड के अंदर भी समय समय पर जब लोकसभा के कई मान्य सदस्य अधिकारी आते हैं, लेकिन उसके साथ साथ वहाँ वो भारत की सीएजी ऑडिट प्रणाली का प्रशिक्षण प्राप्त करने और सीखने के लिए भी कम से कम 50 देश के अधिकारी कर्मचारी समय समय पर भारत में आते हैं। यह हमारी विशेषता है, प्रामाणिकता है इस संगठन की, जिसने विश्व स्तरीय लेखा परीक्षक ऑडिट प्रणाली को एक बेहतरीन और दुनिया के लिए एक मार्गदर्शन भूमिका के रूप में निभाई। జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి పత్రికలు ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి పాత్రికేయులు కార్యక్రమాలు మార్గదర్శకంగా ఉంటాయని చెప్పారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సమాజ పురోగతికి, అదేవిధంగా సమాజ చైతన్యానికి, ఈ రెండింటికి కూడా పత్రికల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా సమాజ రుగ్మతలను రూపుమాపడానికి పాత్రికేయ మిత్రులు చేసేటువంటి కార్యక్రమాలు మా అందరికీ కూడా మార్గదర్శకం అనేటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ సందర్భంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉంది. దాంతోపాటు పత్రికలు 10 కాలాల పాటు నిలబడితే వాటి ద్వారా చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా మారుమూల ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలని రంజింపజేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను కాపాడడం మా విద్యుక్త ధర్మంగా మేము భావిస్తూ, అదేవిధంగా పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, ఈ పత్రికా దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారా రామూర్తి నాయుడు మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రామూర్తి నాయుడు మరణంతో ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారా రామూర్తి నాయుడు 1994 నుండి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. నారా రామూర్తి నాయుడు అంత్యక్రియల కోసం నారావారిపల్లెలో ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, యువ నాయకుడు పులివర్తి వినీల్ పర్యవేక్షిస్తున్నారు.
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో సుమారు 200 మంది ఇన్ పేషెంట్లకు నర్సీపట్నం డీఎస్పీ మోహన్ రావు, టౌన్ సీఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్ రావు నిర్భయంగా, నిస్వార్థంగా నిజాన్ని తెలియజేస్తూ ప్రజల గళాన్ని తమ కలంతో వినిపిస్తున్న వారు పత్రికా విలేకరులని పేర్కొంటూ జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా వేనవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో హైస్కూల్ దగ్గర భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సిఐ వరిగంటి రవి, ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన బొంగోని సాయి, బుర్ర శ్రీకాంత్ అనే 2 వ్యక్తులు గంజాయిని తీసుకొచ్చారన్న సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విలాసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం వాళ్ళు ఈ నేరం చేశారని చెప్పారు. 2 నిందితులపైన కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మికుంటకు వచ్చేసి వాళ్ళు జమ్మికుంట వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ గన్ముకుల దగ్గర వచ్చి ఆ వచ్చేసరికి లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. అందులో ఇప్పుడు ఎవరికి దెబ్బకి శ్రీనాథ్గా బుర్ర శ్రీకాంత్ వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ మందు తాగడం తీసుకొచ్చి నైట్ అయిపోయింది, లేట్ అయింది. మందు తాగేసి నైట్ వెళ్తుంటే డిస్పోజ్ చేద్దామంటే ఒక చిన్నగా సీసొక్క కూర్చుకోపోతుంది. కాలు నొప్పింది, సరే ఈ నైట్ ఎందుకు లేకపోతే రేపు పొద్దున మనం పంచుకుందాం ఇక్కడ చేద్దామని చెప్పేసి శ్రీనాథ్ వాళ్ళ ఇంటికి నరసింగపురకాలను ఉండేసేసుకొని ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం మనకి ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా నిన్న మధ్యాహ్నం తీసుకెళ్ళి ఒక ప్లేస్ కాడ వెళ్ళేసి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు చేసేసుకొని ఆ చిన్న ప్యాకెట్లో మనం జనరల్గా వాళ్ళకి 150 పడితే వాళ్ళు 300 రూపీస్కి అమ్ముకుంటారు. డబుల్ రేట్ అమ్ముకుంటారు. 20,000కి 40,000 లాభం వస్తుంది. వాళ్ళకు సఫిషియెంట్గా గాంజా దొరుకుతుంది. ఈ విధంగా అలవాటు పడ్డారు కాబట్టి దీనికి ఇది చేద్దామని చెప్పి ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారికి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. వాళ్ళ నుండి తర్వాత ఈ గాంజాను చేసి పంచుల ముందు సమక్షంలో వాళ్ళను తీసేసుకొని ఆ బండి ఏదైతే బండి ఉందో వాళ్ళకు పల్సర్ బండి ఉంది, దాదాపు అది స్ప్లెండర్ బ్లాక్ బండి ఉంది, దానికి నెంబర్ లేదు. ఆ బండిని ఐడెంటిఫై చేసి ఆ బండి కూడా వాళ్ళ పంచుల దగ్గర చూసేసుకొని దాన్ని కూడా మనము పోలీసు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ బండిలో ముందు బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో ఈ గాంజా కవర్ ఉంది. ఎల్లో కవర్లో చూస్తే అది మన ఘాటైన వాసనతోటి పువ్వులు మొగల్లాగా ఉండేసి దాన్ని ఏంటిది అని చెప్పి అడిగితే ఇది గాంజా అని చెప్పి వాళ్ళని చెప్పడం జరిగింది. అదే పంచుల సమక్షంలో దాన్ని మనం సీజ్ చేసేసుకొని అక్కడ పంచనామా కంప్లీట్ చేసేసుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. విశాఖపట్నం విమానాశ్రయం ప్యాసింజర్ ఆక్యుపెన్సీలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకుంది. అక్టోబర్ నెలలో ఎయిర్ క్రాఫ్ట్ల ఆక్యుపెన్సీ సాధారణం కంటే 70% ఎక్కువగా నమోదు కావడం విశేషం. విశాఖపట్నం నుండి ఢిల్లీకి 85.71%, హైదరాబాద్ కు 80.64%, ముంబైకి 79.95%, బెంగళూరుకు 76.50%, చెన్నైకు 70.53%, సింగపూర్కు 75.22% ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి ఈ వివరాలను ఒక ప్రకటనలో తెలియజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. 5 మందితో తిరువన్నమలై నుండి మల్బాగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హఠాత్తుగా ఇంజిన్లో చెలరేగిన మంటలను గమనించి డ్రైవర్ అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు క్షణాల్లో వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదం కారణంగా అక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
ఇంకేం అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పాడేరులో ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. రెండు ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని ఆటో డ్రైవర్లు చేపట్టిన ఆందోళనకు ఏఐటియుసి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం నాయకుడు వంతెల గణేష్ కుమార్, ఏఐటియుసి జిల్లా నాయకుడు అమర్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఆటో కార్మికులు, టాక్సీ డ్రైవర్లు వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు లేకుండా ఖాళీ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అన్నారు. వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేసుకొని చలానాలు కట్టడం తప్పడం లేదన్నారు. కాబట్టి ఈరోజు మీరు ఆటో డ్రైవర్లను గుర్తించండి అనే పద్ధతుల్లో చలో విజయవాడ కార్యక్రమానికి ఆటో డ్రైవర్లు అందరూ కూడా తరలిల్లి ఈరోజు కార్యక్రమాన్ని అక్కడ జయప్రదం చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ దాకా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆటోలతో. నేను చెప్పేది ఏమంటే ఏఐటీసీగా మీరు ఇచ్చినటువంటి హామీ ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకి పిఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే మేము ఖచ్చితంగా చేస్తామనే పద్ధతిలో ఆలోచన చేశారు. కాబట్టి సంక్షేమ బోర్డు తక్షణమే ఆటో డ్రైవర్లకి ఏర్పాటు చేయాలి, ఆటో అండ్ మోటార్ డ్రైవర్లకి ఏర్పాటు చేయాలి. అలానే పెంచిన ఇంజిన్ ఆయిల్, అలానే స్పేర్ పార్ట్ ధరలు తక్షణమే తగ్గించాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 30% తగ్గించాలి. అలానే ప్రమాదంలో చనిపోయినటువంటి ఆటో డ్రైవర్లకి 10 లక్షల రూపాయలు కేటాయించాలి. అనారోగ్యంతో చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు కేటాయించాలి. అలానే ఆటో డ్రైవర్లకి, పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెస్, వ్యాట్ కూడా తగ్గించి పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత జీఎస్టీలో తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల జీవన ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్స్ పరిష్కారం చేయకపోతే కనుక దశల వారీగా ఈ 4 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు, మోటార్ డ్రైవర్లు అందరూ యూనియన్ వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున ఐక్యం చేసుకుని ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్తున్నాం. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా విషయానికి వచ్చినప్పుడు పాడేరులో దాదాపు 10-15 స్టాండ్లు ఉన్నాయి. 10-15 రూట్ల నుంచి వచ్చినటువంటి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎక్కడ పెట్టుకోవాలి ఆటో అని తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు పోలీసు వాళ్ళు, ఆర్టీఓ అధికారులు పెద్ద ఎత్తున వాళ్ళ మీద పెనాల్టీలు వేస్తా ఉన్నారు. పెనాల్టీలు వేసేటటువంటి 21-31 జీవోలు తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా మేము ఏఐటీసీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రత్నగిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు, జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత పాలచెర్ల నాగేంద్ర చౌదరి టిఫిన్స్, కూల్ డ్రింక్స్, మంచినీళ్ల బాటిల్స్ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఉచితంగా అందించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్ఫూర్తితో రత్నగిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు టిఫిన్స్, మంచినీళ్లు, కూల్ డ్రింక్స్ అందిస్తున్నామని చెప్పారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఇప్పటికే చాలా మంది ప్రజా ప్రతినిధులను కలిశామని, అయినా ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ యూనియన్ నాయకురాలు భవానీ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించి సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. బకాయి ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలని, మిగతా ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలు సరిగ్గా చెల్లించక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వాపోయారు. అర్హులైన వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, 2022 PRC ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. టీచర్స్ అందరూ కూడా సంవత్సరము కూడా ఎంత కష్టపడుతున్నా సరే మా కష్టానికి విలువ లేకుండా పోతుందండి. మా మంచితనాన్ని అరుసుగా తీసుకుంటున్నారు. పిల్లలందరికీ కూడా వాళ్ళ మంచి కోసం ఆలోచించి మా టీచర్స్ అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. ఈ త్యాగాన్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. అధికారులందరూ కూడా మా వైపు మొగ్గు చూపించట్లేదు. మేమందరం కూడా విజయవాడ వెళ్ళి నిరసన చెప్పాము. అక్కడ లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని మేము కలిసి మా యొక్క వినతి పత్రాలని సమర్పించడం జరిగింది. మేమైతే చేస్తాము అంటున్నారు కానీ చేసిన దాఖలు అయితే మాకేం కనిపించలేదండి. ఈ నిమిషం వరకు కూడా మా పాఠశాల, మా పిల్లలు
సమస్యల పరిష్కరించాలని కోరుతూ పాడేరులోని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ని ముట్టడించారు. అంగన్వాడీలు, హెల్పర్లు పాడేరు పట్టణం ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి నాగమ్మ మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి అంగన్వాడీల ద్వారా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, బాలికలకు అనేక రకాల సేవలు అందిస్తున్నా చాలని జీతాలు ఇస్తున్నారని అన్నారు. వేతనాలు సకాలంలో చెల్లించడం లేదని, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పేరు డి నాగమ్మ అండి. నేను ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు 16వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్లోని మినీలకు ధర్నా. ఈరోజు అయితే గత ప్రభుత్వం మనకు గతంలోని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం చెప్పబట్టి ఈ రోజు వరకు మేము చూసాము. గత ప్రభుత్వం అయితే జివో ఇస్తామన్నారు, ఇదిగో అదిగో అన్నారు, కానీ ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. అలాగే ఈ ప్రభుత్వమైన వచ్చి మనకు మినీలకు మెయిన్ సెంటర్లుగా మార్చాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే మనకు మినీలకు వేసవి సెలవులు లేదు. అంగన్వాడీ టీచర్లకు అయితే 15 రోజులైనా ఇస్తున్నారు, కానీ మినీలకు అయితే 15 రోజులు కూడా లేదు. మేము చేసే వరకు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. అలాగే మినీ సెంటర్లో మేము మెయిన్ సెంటర్లో ఎలా అయితే వర్క్ చేస్తున్నాం వాళ్ళు అలాగే చేస్తున్నారు, కానీ వాళ్ళు కనీస వేతనం అయితే లేదు. వాళ్ళు 7,000 తీసుకుంటున్నారు. మేము 11,000 అయినా తీసుకుంటున్నాం, కానీ మినీలో అయితే 7,000 తీసుకుంటున్నారు. టీచర్ చేసే పని మినీ టీచర్ కూడా చేస్తున్నారు. ఒక పక్క ఫీడింగ్ ఉండాలి, ఒక పక్క సెంటర్ పనులు చూడాలి, ఒక పక్క పిల్లల్ని ఆడిపించాలి, రిజిస్టర్లు రాయాలంటే చాలా కష్టమైన పని అండి. అలాగే మినీ సెంటర్లోని సూపర్వైజర్ పోస్టు, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా వాళ్ళకి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మినీ సెంటర్లోని వేసవి సెలవు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే మినీ సెంటర్లో చాలా ఇబ్బందికరంగా ఉంది ఏంటంటే ఒక్కొక్కసారి మినీ సెంటర్లకు ప్రాజెక్ట్ మీటింగ్ కానీ సెక్టర్ మీటింగ్ అయినా ఏదైనా జరగాలంటే అక్కడ సెంటర్లోనే కనీసం ఒక ఆయా ఉండదు. ఆయా అయినా ఉంటేనే కదా వాళ్ళు మీటింగ్కి రావడానికి అవుతుంది. ఒక మీటింగ్కి రావాలంటే మినీ సెంటర్ అక్కడ ఫీడింగ్ వండి రిజిస్టర్లు రాసి అన్నీ చేసుకొని మీటింగ్లు రావాలంటే అది చాలా కష్టమైన పని. కాబట్టి ఈరోజు మినీలకి గత ప్రభుత్వం ఏదైతే పర్మినెంట్ చేయాలని చూసిందో అదే ప్రభుత్వము చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వమైన మినీ వాళ్ళకి పర్మినెంట్ చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేస్తామని పండుగ చేసుకున్నారు కదా. మరి మినీ వాళ్ళకి పర్మినెంట్ చేస్తామనేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం మేము వస్తే మేము 100 రోజుల్లోనే మీకు మీ సమస్య సాల్వ్ చేస్తామన్నారు. మరి ఇప్పటి వరకు మేము అడుగుతున్నాం, ఆ సమస్యలు అయితే సాల్వ్ చేయట్లేదు. ఇప్పటి వరకు అడిగితే ఏమన్నారంటే మా కుర్చీలు సర్దుకుంటామని అంటున్నారు. మరి 6 నెలలు 7 నెలలు వేస్తున్న కుర్చీలు సర్దుకొని పోతుందని ఉంటారా? మా సమస్యలు సాల్వ్ చేయరా అని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నామండి. ఈరోజు ప్రభుత్వం ఏమంటున్నారంటే కుర్చీలు సర్దుకొని అన్నీ చూసుకున్న తర్వాత మా ప్రభుత్వంలో ఖజానా అంటే అమౌంట్ ఉందో లేదో మేము చూసుకున్న తర్వాత అప్పుడు మేము అంగన్వాడీ కోసం ఆలోచిస్తామంటున్నారు. ఇదే కానీ మీరు ఆలోచించుకొని కూర్చుంటే గత ప్రభుత్వం ఎలాగైతే మాకు కూర్చోబెట్టి 42 సంవత్సరాలు ఆడవాళ్ళు కానీ చూడకుండా 4 రాత్రి పగలు రోడ్డు మీద కూర్చోబెట్టి ఉన్నారు కదా. అదే విధంగా మేము అదే పని చేసాం. జగన్ గారికి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పని జరగాలంటే అదే పని చంద్రబాబు నాయుడు కూడా ఇంట్లో కూర్చోవాలనుకుంటే మా సమస్యలు పరిష్కారం చేయకుండా ఉంటే మంచిది కాదని చెప్తున్నాము. మా సమస్యలు పరిష్కరించే మంచిదని కోరుతున్నానండి. భాగ్యలక్ష్మి, నేను ఏఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. అయితే ఇవాళ 16వ తారీఖున నవంబర్ 16వ తారీఖున మినీల సమస్యలపైన కలెక్టరేట్ ద్వారా ధర్నాకి పిలిపించామండి. ఇది స్టేట్ వైడ్ పిలుపు. అయితే మినీలు చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. చాలా కాలంగా మినీలకి ఒక్కరే అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి సహాయం లేకుండా వంట పని, అలాగే రికార్డుల పని, ఆన్లైన్ వర్క్ పని, అనేక రకాల పనులు గర్భిణీ బాలికలకు సేవలు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆ మినీలకి కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలకి ఏమీ చెయ్యట్లేదు. అందుకనే ఇవాళ ఈ కలెక్టరేట్ ద్వారా పిలిపించారు. అయితే మినీల్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ పెట్టాము. అయితే 42 సంవత్సరాలంలోని జీవో ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పారు. అయితే ఇంతవరకు కూడా దాని జీవోని అయితే ఇవ్వటం లేదు. జీవోని ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మినీలకి వేసవి సెలవులు కూడా వర్తింపజేయాలని, అలాగే మెయిన్ వర్కర్ జీతమే మినీలు కూడా ఇవ్వాలని డిమాండ్ పెట్టాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.